ఎస్బీఐ కీలక ప్రకటన లోన్లపై అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు. ఏ టెన్యూర్లపైన ఇప్పుడు ఎంతంటే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. లేటెస్ట్ ఎంపీఎల్ఆర్ రేట్లు ప్రకటించింది. ఈ ఎంపీఎల్ఆర్లను బట్టి లోన్లపై వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. జనవరి 15 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి రానున్నాయని, ఏ ఎంపీఎల్ఆర్ ఏ లోన్లకు ముడిపడి ఉంటాయనేది చూద్దాం. ప్రభుత్వ రంగానికి చెందిన అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను సవరించింది. ఇప్పుడు జనవరి 15 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఇది 2025 ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయని తాజాగా బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్ లో వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ మారితే బ్యాంకులో ఇతర అన్ని రకాల లోన్లపై ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. ఇందులో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, కార్ లోన్లు వంటివి ఉన్నాయి. అయితే ఫైనల్ రుణ రేట్లు అనేది రుణగ్రహీత ఆదాయం, జీతం, సిబిల్ స్కోర్ ఇతర అంశాల ఆధారంగా మారుతుంటాయని చెప్పవచ్చు. ఎంసీఎల్ఆర్ అనేది రుణ ఆధారిత వడ్డీ రేటు. బ్యాంకులు లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు అన్నమాట. దీనికంటే తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు వీలుండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను బట్టి ఇది మారుతుంది. రెపో రేటు పెరిగితే బ్యాంకులు ఎంసీఎల్ఆర్ పెంచుతుంటాయి. అక్కడ తగ్గిస్తే ఇక్కడ కూడా ఎంసీఎల్ఆర్ తగ్గుతుందని చెప్పొచ్చు. ఇక ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. 2025 జనవరికి సంబంధించి ఎస్బీఐ లేటెస్ట్ ఎంసీఎల్ఆర్ రేట్ల విషయానికి వస్తే ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.20% వద్ద ఉంది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.55%గా ఉంది. 6 నెలల టెన్యూర్కు ఎంసీఎల్ఆర్ 8.90%గా ఉంది. ఎక్కువగా ఆటో లోన్లకు లింక్ అయి ఉండే ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 9%గా ఉండగా 2 3 ఎంసీఆర్ 9.5%, 9.10%గా ఉన్నాయి. పర్సనల్ లోన్లు 2 టెన్యూర్కు ముడిపడి ఉంటాయి. అంటే 9.5% ఎంసీఎల్ఆర్ కాగా దీనికంటే కాస్త ఎక్కువ శాతంతో వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి. ఇక ఎస్బీఐ బేస్ రేటు 10.40%గా ఉంది. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు వార్షిక ప్రాతిపదికన చూస్తే 15.15%గా ఉంది. ఎస్బీఐ హోమ్ లోన్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 9.15%గా ఉంది. కొత్త లోన్లపై హోమ్ లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.50%గా ఉంది. ఇతర బ్యాంకుల విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లను సవరించలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఎంపిక చేసిన టెన్యూర్లపై 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.